కానీ ఎంపీలు కానీ స్పీకర్లు కానీ వాళ్ళ బిడ్డలే ఉండాలన్నా ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్గా. ఇప్పుడు మైనార్టీ నుంచి వచ్చే అవకాశం వచ్చింది ఎస్సీ బిడ్డగా. ఆ మైనార్టీ బిడ్డను చేద్దామనుకుంటే నువ్వు 20 లక్షల 30 లక్షల 40 లక్షల 50 లక్షల ఇదేమి రాజకీయం? రాజకీయాల్లో ఇలాంటి నీచమైన రాజకీయాలకు కిందికి ఇంత దిగజారి ఉండదు. ఎందుకంటే అవకాశాలన్నీ వచ్చినప్పుడు ఎక్కడైనా కూడా వెళ్తాం. ఇంకా మంచి మంచి మేధావులు అసొంటిది పార్టీలు మారి వెళ్తున్నారు. మేము చోటా లీడర్లము. ఇప్పుడు అవకాశం వచ్చింది మా భార్యకు ఒక ఎస్సీ కాన్స్టిట్యూషన్లో ఎస్సీ మహిళగా అక్కడ నామినేషన్ వేస్తే మేము, ఎందుకంటే మా భార్యను చాలా క్షోభకు గురి చేశారు. ఎందుకంటే 3 తారీఖు మేము ఎందుకంటే భయపడితే నా మైనార్టీ సోదరులందరూ అక్కడ ఉండి బీసీలు ఉన్నారు, అక్కడ ఎస్సీలు ఉన్నారు, చాలామంది మాకు సపోర్ట్గా ఉన్నారు. అన్న మీరు ఎట్టి పరిస్థితుల్లో వెనుకకు తీసుకోవద్దు, ఎందుకంటే మేము ఉన్నాం అక్కడ. ఎందుకంటే చాలాసార్లు అన్ని పార్టీలను చూసాం, మిమ్మల్ని గౌరవిస్తాం. మీరు ఏంటంటే మీరు చదువుకున్నారు, చాలా మంచిగా ఉన్నారు, మీరు అభివృద్ధి చేసుకోవడానికి మీరు ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి అని చాలామంది సోదరులు మాకు వినంటున్నారు. వారికి మైనార్టీ సోదరులకు మేము తప్పకుండా రుణపడి ఉంటాం. మైనార్టీ సోదరులు మమ్మల్ని ఇప్పుడు పువ్వుల్లో పెట్టి గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా మేము 13వ వార్డులో తప్పకుండా మేము మైనార్టీ ఎంఐఎం జెండా ఎగరవేస్తాము. తప్పకుండా మేము మున్సిపాల్లోకి వెళ్ళి ప్రశ్నించే గొంతుకై మేము అన్ని సమస్యల మీద ఫైట్ చేసి అక్కడ అధికారులు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేము అన్ని విధాల్లో మేము వాళ్ళకి సహకారంగా ఉంటాం. కావున దయచేసి మైనార్టీ సోదరులారా, ఎస్సీలారా, బీసీలారా పార్టీలకు అతీతంగా చూడండి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గడుసైన వారిని తీసుకొస్తే ఒక్కసారి మీ సమస్యల మీద ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. 11వ తారీఖు జరిగే పతంగి 3వ నంబర్ మీద మీరు పతంగికి ఓటేసి మమ్మల్ని గౌరవించినట్టయితే మేము 13వ నంబరు వార్డు కౌన్సిలర్గా మేము ముందుకు వస్తాం. మీ సమస్యలకు వెన్నంటి ఉంటామని స్వప్న శివప్రసాద్గా మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ధన్యవాదాలు.